మనం ఏ పని చేసినా అది సరైనదా, తప్పా, లేక మౌనంగా ఉండడమే మంచిదా అని ఆలోచించాలి. ఉదాహరణకు ఎవరో తప్పు చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండడం అంటే అకర్మ కూడా ఒక రకంగా తప్పే కావచ్చు. సరైన పని చెయ్యకుండా ఉండటం కూడా వికర్మ లాంటిదే. ఎందుకంటే జ్ఞానంతో పని చేయాలి. ధర్మాన్ని అనుసరించాలి. ఫలితాల గురించి కాకుండా కర్తవ్యంపై దృష్టి పెట్టాలి. సింపుల్‌గా చెప్పాలంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎప్పుడు మౌనంగా ఉండాలి. ఈ 3 తెలుసుకుంటే జీవితం సరిగ్గా నడుస్తుంది. ఈ విషయాన్ని భగవద్గీతలోని 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగంలో 17వ శ్లోకం చెప్తుంది. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోధ్యాయః. कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः. అర్థం: మనిషి చేయవలసిన కర్మ ఏమిటో, చేయకూడనివి వికర్మ ఏమిటో, అలాగే అకర్మ చేయకుండా ఉండటం కూడా ఏ సందర్భంలో సరైందో తెలుసుకోవాలి. ఎందుకంటే కర్మల యొక్క ఫలితాలు ప్రభావం చాలా లోతైనది, అర్థం చేసుకోవడం కష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ తెలియచేయండి. జై శ్రీకృష్ణ.